సో హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో గైస్, ఈరోజు అయితే మనం ఆడబోతున్నాం అందరి ఫేవరెట్ ఫ్రీ ఫైర్. సో చాలా లేట్గా అయితే నేను స్టార్ట్ చేశాను. యాక్చువల్గా ముందు ఛానల్ నాకు ఒకటి ఉండేది, దానికి వదిలేయండి ఇప్పుడు అదంతా ఎందుకని. ముందు ఛానల్లో కూడా ఫ్రీ ఫైర్ ఆడేవాడిని. సో యా, ఇందులో కూడా ఆడదాం. యాక్చువల్గా ఈరోజు ఇది రాకూడదు, యాక్చువల్గా ఈ వీడియో కాదు, వేరే వీడియో అనమాట. మైన్క్రాఫ్ట్ ఎపిసోడ్ 1 ఉంది కదా, 2 రావాల్సింది. అయితే నేను అక్కడ మైన్క్రాఫ్ట్లో మళ్ళీ నేను కొంచెం పని మీద ఉన్నా అన్నమాట. అంటే వుడ్ ఉంది కదా గైస్, దాన్ని కలెక్ట్ చేస్తున్నా. సో ఈరోజు అయితే ఈ వీడియోతో సరిపెట్టుకోండి, తర్వాత అయితే చూద్దాం గైస్. రేపైతే వేరే వీడియో వస్తుంది. సో చూడండి, ఎంజాయ్ చేయండి. నా గేమ్ ప్లే నచ్చితే లైక్ కొట్టండి. సో యా, మీకు నచ్చితేనే లైక్ కొట్టండి, నచ్చకపోతే లైక్ కొట్టకండి. అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కాకపోతే లేదు, మీ ఇష్టం అది. నేను జస్ట్ నా స్కిల్ని చూపించుకోవడానికి నేనైతే ఆడుతున్నాను, మీకు చూపిస్తున్నాను గైస్. సో యాక్చువల్గా నేను ఆడి 1 year అయిపోతుంది అది. సో అందుకే ఇది జస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్ లాగా కొన్ని మ్యాచెస్ అయితే ఆడతాను, దాని తర్వాత విశ్వరూపం కనిపిస్తుంది. నేను ఆడి ఆల్మోస్ట్ 1 year అయితే అయిపోతున్నది. ఇది మన ఫస్ట్ కిల్ గైస్. సో అది ఫస్ట్ కిల్లే, 2 హెడ్ షాట్తో అవగొట్టేసిన. అక్కడ 2 ఉన్నారు, చూసుకోవచ్చు. కానీ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళట్లేదు, అంటే బుల్లెట్స్ వెళ్తాయి కానీ ఏం సరిగ్గా లేదు. సో అదన్నమాట. ఇంకోటి కూడా నాక్ అయిపోయాడు, ఇంకొకడు ఉన్నాడు గైజ్, వాడిని ఎలాగైనా వేసేయాలి. అయిపోయింది, వాడు కూడా అయిపోయాడు. మనకైతే 2 kills అయితే వచ్చేసాయి అనమాట మన ఖాతాలోకి. ఈ మ్యాచ్కి విఐపి కూడా MVP కూడా మనమే. నెక్స్ట్ సో యా, ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఏవేవో ఉన్నాయి గైజ్, ఏవేవో కనిపిస్తున్నాయి నాకు. సెన్సిటివిటీ ఇవన్నీ కనిపిస్తున్నాయి. సెన్సిటివిటీ మార్చుకోవాలి, నెక్స్ట్ ఇదంతా మార్చుకోవాలి, కస్టమ్ హబ్ మార్చుకోవాలి, అంతా మార్చుకోవాలి. నేను చాలా రోజుల తర్వాత డౌన్లోడ్ చేశాను గేమ్ అయితే. సో చూద్దాం మీరు ఎంత తొందరగా అయితే 1K సబ్స్క్రైబర్స్ చేస్తారో అంత తొందరగా మనం లైవ్ అయితే స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఇంకొక డ్యామేజ్ పడితే బాగుండు, వేరే వాడు వేసేసరిలే, పర్లేదులే, మన టీం ఎట్టే కదా. సో గ్లోవాల్ వేసేసి మనం కూడా వీడిని రివైవ్ అయితే చేసేద్దాం గైస్. రివైవ్ అయితే చేసేసినాం. సో రివైవ్ అయితే అయిపోయాడు. సెకండ్ రౌండ్ కూడా మనమే గెలిచామన్నమాట. ఇంకొక రౌండ్. ఈ మ్యాప్లో ఒక చిన్న ట్రిక్ ఉంటుంది గైస్, చూడండి, నేను చూపిస్తా చూడండి. మనకి ఆ డోర్లో నేను చూస్తే అవతల ఎనిమీస్ అయితే కనిపిస్తారు. గ్రోజా పెట్టుకొని స్కోప్ వేసుకొని కొడితే మన నాక్ అయిపోతారు. చూడండి, అక్కడ ఉన్నారు కదా, వాళ్ళే మన ఎనిమీస్. ఈ షీల్డ్ అయితే మధ్యలో నుంచి వెళ్ళిపోతే అదిగోండి మనకి కూడా వేస్తున్నాడు. వాడికి కూడా తెలుసు, అఫ్ కోర్స్ తెలిసి ఉంటుంది. కానీ మనమే నాక్ చేసేసాం వాడిని, చూసుకోవచ్చు ఇక్కడ. సో యా, క్లారిటీ లేదు. ఓకే, 2-3 వీడియోస్ ఇలాగే వస్తాయి. 2-3 వీడియోస్ తర్వాత మీరే చూద్దరు క్లారిటీ అంటే ఏంటో అని. మంచి వీడియోస్ తెస్తా గైస్, నాకు మంచి సపోర్ట్ చేస్తే మంచి వీడియోస్ తెస్తాను నేను మాత్రం, మీరు అలాగే చూడండి. సో యా, షార్ట్స్ అయితే పెట్టాలి, కానీ షార్ట్స్కి అయితే మంచి రీచ్ వస్తుంది. కానీ ఈ గేమ్ ప్లే వీడియోస్ అయితే, ఫుల్ లెంత్ వీడియోస్ అయితే రీచ్ రాదు. కానీ మన స్కిల్ అయితే అందరికీ తెలుస్తుంది, స్కిల్ అందరికీ తెలుస్తుంది. నెక్స్ట్ ఎక్కువసేపు ఎంటర్టైన్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. సో అదన్నమాట. నేను రోజు వీడియోస్ తేయడానికి అయితే ట్రై చేస్తాను. మధ్యలో 2-3 అంటే నాకు ఇప్పుడు కొంచెం క్లాసెస్ కొంచెం తక్కువ అవుతున్నాయి అనమాట. క్లాసెస్ తక్కువ అయినప్పుడు రోజు తేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ క్లాసెస్ కనుక ఎక్కువ అయితే చెప్పలేము, వీక్లీ 3 times అయితే రావచ్చు వీడియోస్. చూద్దాం ఏమవుతుందో చూద్దాం. అది కూడా మీరు సపోర్ట్ చేస్తేనే నాకు కొంచెం బూస్టప్లా ఉంటాయి కదా, మీరు సపోర్ట్ చేస్తే, అందుకే. సో అంతా పక్కన పెట్టేసాను ఇంకా.
సో ఇప్పుడైతే గేమ్లోకి అయితే వచ్చేసాం. నేను గ్రోజా అయితే కొన్నాను. లాస్ట్ టైం కొన్నాను, అది ఉండిపోయినట్టుంది. ఇంకోటి ఏదో గన్ కొన్నా, మెగ్ 7 అనేది, అది ఏదో ఉంటాయి కదా, అది షార్ట్ గన్ టైపు. ఆ మెగ్ వచ్చినప్పుడు నా ఫేవరెట్ గన్ గైజ్. అది స్టార్టింగ్లో అది వచ్చినప్పుడు నా ఫేవరెట్ గన్ అది. ఇప్పుడు కాదులేండి, అప్పుడు నాకు అది చూస్తే అదొకలాగా అనిపించేది. కానీ ఒకసారి అందరు నా ఆపోజిట్గా ఉన్న ఎనిమీస్ అందరూ నన్ను ఆ మెగ్ 7తోనే కొడుతున్నారు అన్నమాట. అందుకే ఆ మెగ్ 7 నేను ఒకసారి దాన్ని పట్టుకొని ఆడినా మెగ్ 7 తోటి. అప్పుడు దాని విశ్వరూపం అయితే కనిపించింది. చాలా మంచిగా గైస్, ప్రాక్టీస్ ఉంటే చాలా మంచి గన్ గైస్ అది. సో ఇక్కడ ఎక్కడైనా ఆ కంటైనర్లో ఉండొచ్చు కాబట్టి మన వాళ్ళు అక్కడి నుంచి వస్తున్నారు కాబట్టి ఇక్కడ మనం గ్లోబల్ ఓకే ఎవరు లేరా, సరే ఓకే, ఈ హెల్త్ కోసం అందరు వస్తున్నారా. సో బుయ్య అయితే కొట్టేసాం గైస్. సో చెప్పాను కదా రేపు వేరే వీడియో అయితే వస్తుంది. కానీ ఆ సీడ్ కావాలనుకుంటే, ఆ మైన్క్రాఫ్ట్ సీడ్ కావాలనుకుంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి, నేను సీడ్ వెంటనే ఇస్తా. మంచి సీడ్ గైస్. సో మీరే చూస్తారు కదా, నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ఒక సర్ప్రైజ్ అయితే వెయిట్ చేయబోతుంది. చూడండి, సర్ప్రైజుల మీద సర్ప్రైజ్ నెక్స్ట్ ఎపిసోడ్ మాత్రం చూస్తూనే ఉండండి. సో చూసారు కదా, యాక్చువల్గా నేను ఈ ఫ్రీ ఫైర్ అనేది లైవ్ స్ట్రీమ్స్లో ఆడాలనుకున్నాను. కానీ 1K జస్ట్ కొంచెం ల్యాగ్ వల్ల, ఈ మైన్క్రాఫ్ట్ వీడియో ల్యాగ్ వల్ల నేను కొంచెం లేట్ అవుతుంది. సారీ, మైన్క్రాఫ్ట్ కొంచెం లేట్ అయింది కనుక ఈ వీడియో అయితే పెడుతున్నా, ఇప్పటికిప్పుడే ఆపి పెడుతున్నా అన్నమాట. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్, బాయ్ బాయ్.